హాయ్ గాయ్స్, హలో, వెల్కమ్ టు విఆర్1 ఛానల్. మనం ఈరోజు రేపు జరగబోయే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ ఓడే గురించి మాట్లాడుకోబోతున్నాం. వైజాగ్ జస్ట్ ఇప్పుడే చెక్ చేశాను గూగుల్లో. లైక్ హ్యూమిడిటీ కానీ రేపు వర్షం పడే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంది. అండ్ రేపు ఈవినింగ్ కూడా కొంచెం మంచి కూడా ఛాన్స్ కూడా ఉంది. బట్ హ్యూమిడిటీ మాత్రం చాలా హై ఉంది బాస్. ఖచ్చితంగా రేపు మ్యాచ్ ఎలాగో మనకు సముద్రం దగ్గర ప్రాంతం, వైజాగ్ తీర ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా 100% డ్యూ వస్తుంది. అండ్ ఏ టీం అయితే టాస్ గెలుస్తుందో మోస్ట్లీ అయితే పక్క వాళ్ళు బౌలింగ్ తీసుకుంటారు. ఇండియా లైన్గా 20 టాస్లు ఓడిపోయింది. ఎట్లీస్ట్ 21st టాస్ కాకుండా ఈ టాస్ అని గెలిస్తే ఇండియా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. డూ ఫ్యాక్టర్ అనేది ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుంది మనం సెకండ్ వీడియో క్లియర్గా చూసాం. ఇండియా ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది మేజర్ పాయింట్ అనేది డూ ఫ్యాక్టర్ మాకు క్రియేట్ అయిపోయింది. సో లెట్స్ హోప్ దట్ లైక్ ఇండియా ఖచ్చితంగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోమని చెప్పేసి 21st టాస్ ఓడిపోకుండా ఆ టాస్ అండ్ దేవుడు మన సైడ్ ఉండి మన టాస్ గెలిపించి ఓడేసెట్స్ గెలవాలని కోరుకుంటున్నాను. అండ్ చూద్దాం. బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే వైజాగ్ కూడా తీరబడింది కాబట్టి టాస్ విన్ మ్యాచ్ విన్ లాగా సిచ్యువేషన్ మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇన్కేస్ టాస్ ఇండియా ఓడిపోయినా కూడా మనకి ఎప్పుడు అలవాటు నాటే ఇండియా కనీసం 300 280 కాకుండా 350+ పెట్టినా కూడా డ్యూ మరి ఎక్కువ చేసే ఛాన్స్ ఉంది. ఎలాగో వైజాగ్ మీన్స్ విశాఖపట్నం గ్రౌండ్ అనేది ఒక బ్యాటింగ్కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక ప్యారడైజ్ లాగా ఉంటుంది. అండ్ బౌలర్స్ కూడా ఎంతో కొంచెం అనుకూలిస్తుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్లో అనుకూలించినంత సెకండ్ హాఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ మనకు అంత అనుకూలించకపోవచ్చు. డూ ఫ్యాక్టర్ మెయిన్గా స్పిన్నర్స్కి అయితే అంత పెద్ద హెల్ప్ దొరకకపోవచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్ లభించినట్టు ఫేసర్స్కి అయితే ఫస్ట్ ఆర్ సెకండ్ ఓకే, నాట్ దట్ బ్యాడ్ వికెట్. బౌలర్స్ కూడా అనుకూలిస్తుంది, బ్యాట్స్మెన్ కూడా అనుకూలిస్తుంది. కాకపోతే బ్యాట్స్మెన్స్కి సెకండ్ ఇన్నింగ్స్ కాస్త ఎక్కువ అనుకూలిస్తుంది. సో లెట్స్ హోప్ ఇండియా టాస్ గెలవని చెప్పేసి. బట్ అది మన చేతిలో లేదు. మన వాళ్ళంతా టాస్ ప్రాక్టీస్ బాగానే చూసుకుండొచ్చు. బట్ చూద్దాం, హోప్ ఫర్ బెస్ట్. అండ్ ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత నేను అనుకుంటున్నా ఏంటంటే టీమ్ సౌత్ ఆఫ్రికా అయితే సారీగా సెట్ అయ్యి ఉంది. మోస్ట్లీ వాళ్ళు ఇలాంటి చేయకపోవచ్చు. బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ సేమ్ ప్లేయింగ్ లెవెన్ బరిలో దిగుతుండొచ్చు. బట్ ఇండియా మాత్రం ప్లేయింగ్ లెవెన్ అంతా బ్యాటింగ్ వరకు బాగానే ఉంది. బట్ బౌలింగ్ కానీ ఆల్రౌండర్ విషయానికి వస్తే నా పర్సనల్ చాయిస్ ఏంటంటే బౌలింగ్లో అయితే చేంజ్ చేయాల్సి వస్తే మన దగ్గర ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ లేదు కాబట్టి బౌలింగ్లో పెద్ద చేంజ్ జరగకపోవచ్చు. కాకపోతే ఆల్రౌండర్ పొజిషన్ ఏది ఉందో సుందర్ అనే పొజిషన్, సుందర్ అనేది బ్యాటింగ్ కూడా సరిగా తను పర్ఫార్మెన్స్ చేయలేడు. అండ్ పోనీ బౌలింగ్ కానీ ఎక్స్ట్రాడినరీ ఇస్తున్నట్టు తను కనీసం బౌలింగ్ ఛాన్స్ కూడా ఇవ్వట్లేరు. డూ ఫ్యాక్టర్ అని సెకండ్ ఇన్నింగ్స్ బిగ్ స్కోర్స్ అవని చెప్పేసి. సో హై హోప్ ఏంటంటే స్పిన్నర్స్కి ఎలాగో అనుకూలించినప్పుడు టాస్ గెలుస్తాం అనుకుని తెలియనప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ఒకవేళ సౌత్ ఆఫ్రికా రావాల్సి వస్తే మనం సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ చేయాల్సి వస్తే సో నా సజెషన్ ఏంటంటే లైక్ నా ఒపీనియన్ పర్సనల్గా సుందర్ కన్నా కూడా ఇంకో ఆల్రౌండర్ మన దగ్గర ఉండే ఎలా అంటే నితీష్ కుమార్ రెడ్డి. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి బదులు ఏమైనా బ్యాట్స్మెన్ అడిద్దామంటే మళ్ళీ మనకు బౌలర్ స్టార్ట్ అవుతారు. అట్లీస్ట్ 3-4 ఓవర్స్ తీయాలంటే సుందర్ బదులు 3-4 ఓవర్స్ నితీష్ కుమార్ రెడ్డి వేసుకుంటాడు. డ్యూ ఫ్యాక్టర్ వచ్చినా కూడా బౌలర్ కాబట్టి అంత పెద్ద ఎఫెక్టివ్ పడకపోవచ్చు. సో నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఒక మ్యాచ్ నితీష్ కుమార్ రెడ్డి తీసుకునే అవకాశం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే తనకు ఎలాగో రంజీస్లో కూడా తన మీన్స్ ఇప్పుడు దిలీప్ హజారే ట్రోఫీ అవుతుంది, దానిలో తనకు ఎలాగో అవకాశం ఇవ్వలేరు. తను అక్కడ పంపించి ఇక్కడ మ్యాచ్ ప్రాక్టీస్ చేయకుండా తను ఉండి రావమేంటిదని నా ఒపీనియన్ అండ్ నా క్వశ్చన్. సో నా పర్సనల్ చాయిస్ ఏంటంటే సుందర్ ప్లేస్లో ఓన్లీ వన్ చేంజ్ నితీష్ కుమార్ రెడ్డి వస్తే ఆ 4-5 ఓవర్స్ ఎలా తను ఇవ్వగలుగుతాడు. అండ్ బ్యాటింగ్ కూడా కంపేర్ టు సుందర్ కన్నా కూడా ఇంకొంచెం బెటర్ ఇట్టారని. ఇంకోటి ఏంటంటే వైజాగ్ తన హోమ్ గ్రౌండ్ కాబట్టి ఆ కండిషన్స్ అన్ని తనకి ఎప్పటి నుంచి అలవాటు ఉంటుంది, తన చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి. కాబట్టి నా పర్సనల్ చాయిస్ ఏంటంటే తన హోమ్ గ్రౌండ్ ప్లస్ కంపేర్ టు బౌలింగ్ పరంగా స్పిన్ కన్నా కూడా వైజాగ్ బెటర్ కాబట్టి పిచ్ పరంగా కూడా డ్యూ వస్తే నితీష్ కుమార్ రెడ్డి ఓన్లీ వన్ చేంజ్. ఐ థింక్ ఇంకా మిగతా మొత్తం సేమ్ ప్లేయింగ్ లెవెన్ సౌత్ ఆఫ్రికా ఇండియా కానీ ఓన్లీ ఇండియన్ ప్లేయింగ్ లెవెన్లో సుందర్ ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి చాలని నేను అనుకుంటున్నాను. అండ్ టీం విషయానికి వస్తే మోస్ట్లీ ఇంకా టాస్ మన చేతిలో లేదు. ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే నేనేమనుకున్నా అంటే సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. వాళ్ళకి ఎలాగో డికాక్ అండ్ మార్క్రమ్ సాయిడ్ ఓపెనర్స్ ఉన్నారు. డికాక్ 2 మ్యాచ్ డిసప్పాయింట్ పరిచయం సరే, బట్ తన అబిలిటీ ఏంటో మనకు తెలుసు. అండ్ ఇండియా మీద తనకి ఎంత మంచి రికార్డ్స్ ఉన్నాయో అందరికీ కూడా తెలుసు. సో ఫైనల్స్ తను కూడా 50 or 100 కొట్టి తను కూడా ఎంత వెయిట్ చేస్తుండొచ్చు. డికాక్ అండ్ మార్క్రమ్ విల్ బి ఓపెనర్స్. వన్ ఎలాగో ద కింగ్ లార్డ్ బౌమా ఉన్నాడు, టెంబా బౌమా క్యాప్టెన్స్తో. ఇంతవరకు మన టూర్లో టెంబా బౌమా ఒక్క మ్యాచ్ కూడా తను ఓడిపోలేడు. ఫస్ట్ ఓడే తను లేడు, ఓడిపోయారు. టెస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ తను ఆడింది, తను గెలిపించాడు. సో టెంబా బౌమా నెంబర్ 1 పొజిషన్ మీన్స్ 1 రౌండ్ ఫిక్స్ క్యాప్టెన్గా. అండ్ సెకండ్ రౌండ్లో ఎలాగో చాలా మంచి ఫామ్తో డెడ్స్కే ఉండు. ఫస్ట్ నుంచి కూడా చాలా డీసెంట్ నాక్స్ అయిన 50+ స్కోర్స్ తోటి. తర్వాత టానీ డిజార్జీ ఉండు ఫస్ట్ 2 మ్యాచ్ కొంచెం ఆఫ్ అయినా కూడా తను కూడా మంచి బాల్ బ్యాటింగ్ చేయగలుగుతారు, మంచి బాల్ స్ట్రైక్ చేయగలుగుతారు. కాబట్టి నెంబర్ 5 వరకు ఫిక్స్. అండ్ ఇక్కడ ఎలాగో డేవిడ్ బ్రేవిస్ ఎలాగో నెంబర్ 6 వస్తాడు.
అండ్ తర్వాత వీళ్ళ దగ్గర ఒక ఆల్రౌండర్ ప్లస్ 2 ఆల్రౌండర్స్ ప్లస్ 3 ప్రాపర్ బౌలర్స్ ఉండరు. కంప్లీట్ 5 బౌలింగ్ ప్యాకేజ్ విత్ 6 బ్యాట్స్మెన్ దిగుతున్నారు వీళ్ళు. ఆల్మోస్ట్ నెంబర్ 8 వరకు బ్యాటింగ్ సాయిడ్గా ఉంది. సో 5లో డీజార్జ్, తర్వాత 6లో డెవల్ బ్రవీస్, అండ్ 7th మార్క్ యాన్సన్ ఉంటాడు, 8th కార్విన్ బాష్, ఇద్దరు మంచి ఆల్రౌండర్స్. 9th మహారాజు, 10th నండ్రే బర్జర్, అండ్ 11th ఎలాగో లుంగి ఎంగిరి ఉంటారు. సో ఇది ప్లేయింగ్ 11 అవుతారు. సో ఎలా అయితే సెకండ్ మ్యాచ్ అయిందో సేమ్ ప్లేయింగ్తో వీళ్ళు బరిలో దిగుతారు. ఐ థింక్ వీళ్ళ దాంట్లో చేంజెస్ కూడా ఎలాంటి అవసరం లేదు, టీమ్స్ ఆల్రెడీ సెట్టే ఉంది. ఇంకా మనం ఇండియన్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే, ఇండియన్ ప్లేయింగ్ 11లో జైస్వాల్కి ఇంకొక మ్యాచ్ ఆపర్చునిటీ ఇవ్వడం అనేది కరెక్ట్ నా ఒపీనియన్ ప్రకారం. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఇంకోసారి ట్రై చేసింది. తను ఎలాంటి బ్యాట్స్మెన్ అందరికీ తెలుసు కాబట్టి. సో రోహిత్ శర్మ, జైస్వాల్ కంపల్సరీ మోస్ట్లీ ఫిక్స్ వీళ్ళు ఓపెనర్స్గా. ఇంకా 1 రౌండ్ విరాట్ కోహ్లీ, 2nd రౌండ్ గైక్వాడ్, ఇక్కడ సాయిడ్ ఫిక్స్ ఉంది. నెంబర్ 6లో రాహుల్ పొజిషన్ కన్నా కూడా నెంబర్ 5లో చాలా బెటర్ అని ఒపీనియన్. ఏంటంటే అలాంటి బ్యాట్స్మెన్ అంత లేట్ రావడం కన్నా కొంచెం వెళ్ళికి వస్తే బాగుంటుంది. బాల్ని చక్కగా టైం చేయగలడు, 2 వికెట్లు తప్పున పడ్డ తను చాపగలుగుతాడు. వికెట్స్ తప్పున పడ్డ లేట్ పడ్డ రాహుల్ రావడం అనేది నెంబర్ 5లో నా ఒపీనియన్. ఓపెనర్ రోహిత్ శర్మ, జైస్వాల్, విరాట్ కోహ్లీ గైక్వాడ్, నెంబర్ 5 కేఎల్ రాహుల్. బట్ నెంబర్ 6లో మాత్రం నా పర్సనల్ చాయిస్ ఏంటంటే సుందర్ కన్నా కూడా నితీష్ కుమార్ రెడ్డి వస్తే నెంబర్ 6లో నితీష్ కుమార్ రెడ్డి ఇట్ బౌలింగ్ బ్యాటింగ్ 4 సెట్, అండ్ నెంబర్ 7లో జడేజా, ఇద్దరు సెట్ అయిపోతాడు. తర్వాత ఎలాగో నెంబర్ 8 నుంచి 11 వరకు 4 ప్రాపర్ బౌలర్స్, ఒక స్పిన్నర్ వచ్చారు కాబట్టి కుల్దీప్ యాదవ్ ఎలాగో ఉంటారు టీంలో. అది ఎలాంటి పిచ్ అయినా సరే కుల్దీప్ యాదవ్. తర్వాత ఎలాగో మనకు నెంబర్ 8 కుల్దీప్ యాదవ్, 9th హర్షిత్ రాణా, 10th హర్షదీప్ సింగ్, అండ్ 11th ప్రసిద్ధ్ కృష్ణ. ప్రసిద్ధ్ కృష్ణని మన దగ్గర ఇంకో బౌలర్ ఖచ్చితంగా రీప్లేస్ చేసేవాళ్ళు, బట్ మన దగ్గర ఇంకో బౌలింగ్ ఆప్షన్ లేదు కాబట్టి ఇక తప్పదన్నట్టు ప్రసిద్ధ్ కృష్ణ పెట్టుకోవాలి. అట్లీస్ట్ లాస్ట్ మ్యాచ్లా కాకుండా, లాస్ట్ 2 మ్యాచ్ కాకుండా ఈ మ్యాచ్ అయినా సరే వికెట్స్ తీసి ఎకానమీ ఒక 6 to 7 మధ్యలో ఇచ్చినా కూడా హ్యాపీ ఇలాంటి పిచ్చెస్లో. బట్ రేపు ఖచ్చితంగా టాస్ గెలిచిన వాళ్ళకి మాత్రం ఒక చిన్నపాటి ఎడ్జ్ అయితే 100%, చిన్నపాటి కాదు ఒక హ్యూజ్ ఎడ్జే ఉంటుంది. ఎందుకంటే వైజాగ్ కూడా ఈ సీజన్ కూడా ఆల్మోస్ట్ హ్యూమిడిటీ చాలా క్రియేట్ అవుతుంది. సీజన్తో సంబంధం లేకుండా స్పెషల్ వైజాగ్ ఏంటంటే ఎలాగో తీర ప్రాంతం కాబట్టి హ్యూమిడిటీ ఎలాగో ఖచ్చితంగా డ్యూ అనేది వస్తూనే ఉంటుంది ఇలాంటి ప్రాంతాలలో. బట్ మొన్న మ్యాచ్ అంతా డ్యూ అయితే రాకపోవచ్చు, అలాంత హెవీ డ్యూ రావచ్చు. బట్ ఎంతో సెకండ్ బ్యాటింగ్ వరకు అయితే హెల్ప్ అవుతుంది. అండ్ ఇది ఒక బ్యాటింగ్ ప్యాడేజ్ లిటిల్ బిట్ బౌలర్స్ కూడా అనుకూలిస్తుంది కాబట్టి లెట్స్ హోప్ ఫర్ బెస్ట్. ఎనీ టీమ్ టాస్ విన్ మ్యాచ్ విన్ లాగా మారే అవకాశం ఉంటుంది, 1% ఎడ్జ్ ఉంటుంది కాబట్టి. సో చూద్దాం ఇండియా టాస్ గెలుస్తుందో లేదంటే 20 సారి ఓడిపోయి మళ్ళీ ఇదే కంటిన్యూ అవుతుందో. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ మనకు ఇండియా టాస్ ఓడిపోయింది ఎలా ఉందంటే, ఇప్పటికి ఇండియా దాదాపు 20 సార్లు టాస్ ఓడిపోయిందంటే ఈ ప్రాబిలిటీ ఎలా ఉంటుందంటే ఇట్ 1 in a million ఈ ప్రాబిలిటీ. ఆల్మోస్ట్ ఇది అన్బ్రేకబుల్ రికార్డ్లా జరుగుతుంది. లెట్స్ సీ, హోప్ ఫర్ రేపు ఇండియా మ్యాచ్ గెలిచి సిరీస్ కావాల్సిన కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఫింగర్ క్రాస్. ఒకవేళ ఆ వీడియో ఇక్కడ చూసి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్వేస్, కీప్ స్మైలింగ్ ఆల్వేస్. జై శ్రీకృష్ణ.